హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య సరీనా వరల్డ్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీకు ఒక మంచి యూస్ఫుల్ గ్యాజెట్ అనేది చూపిస్తున్నాను. ఇదేంటంటే మనకు ఎక్సర్సైజ్ మిషన్ అనమాట. మామూలుగా మనం చాలా చూసింటాము, థ్రెడ్మిల్ ఇంకా సైక్లింగ్ ఇలాంటివి. బట్ ఇందులో ఏంటంటే దీనిలో మనం చాలా వేరియేషన్స్లో మనం వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట, వర్కౌట్స్ అనేది. సో దీన్ని ఎలా చేసుకోవచ్చు, దీన్ని ఎలా ఉపయోగిస్తారు ఏంటి అనే కంప్లీట్ డీటెయిల్స్ నేను ఇవాళ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఇప్పుడు మనము వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. సో డిస్ప్లే అనేది ఇలా వస్తుందండి. దీని పేరు వచ్చి ఈగల్ హెల్త్ కేర్ అనమాట, హెల్త్ మేట్ అనమాట. నేను ఇది తీసుకొని 1 year అయిందండి. ఈ ఇంటికి వచ్చినప్పుడు స్టార్టింగ్లో వచ్చే ముందు తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ వచ్చి మనకు స్పీడ్ అనేసి వస్తుంది, అంటే అప్ అండ్ డౌన్స్ అనమాట, ప్లస్ మైనస్ ఉన్నాయి కదా అదనమాట. నెక్స్ట్ మధ్యలో వచ్చి మనకు టైమర్ అనేది తెలుస్తుంది. ఇంకొకటి వచ్చి పల్స్ అనేది ఉంటుంది అనమాట. ఇంకొకటి వచ్చి ప్రోగ్రామ్ సెట్టింగ్స్ అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకు బొమ్మలు కనిపిస్తున్నాయి కదా, ఇవంతా ఏంటంటే మనము ఇన్ని వేరియేషన్స్లో, అంటే ఇన్ని డిఫరెంట్ పోజెస్లో వచ్చి మనం దీన్ని యూజెస్ చేసుకోవచ్చు అనమాట. సో మనం ఇప్పుడు దీన్ని నేను ఒక్కసారి అన్ని వేరియేషన్స్లో ఒక్కసారి నేను మీకు స్టార్ట్ చేసి కూడా నేను మీకు డెమో అనేది చూపిస్తాను. సో టోటల్గా మనకు మిషన్ అంటే ఇలా ఉంటుందండి. జస్ట్ దీనిపైన మనం నిలబడాలంతే. పోస్చర్స్ని మనం మార్చుకుంటూ ఉంటే మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు బయటకు వెళ్ళి వాకింగ్ చేయలేని వాళ్ళు, లేదా ఎక్సర్సైజెస్, యోగా, ఇప్పుడు మనం ఫిట్నెస్ సెంటర్స్ చాలా వచ్చాయి కనుక వెళ్ళలేని వాళ్ళు, టైం లేని వాళ్ళు ఏంటంటే దీనిలో జస్ట్ ఇది ఒక్క మిషన్ తీసుకున్నామంటే మనం ఒక్కొక్క పోజ్, అంటే ఒక్కొక్క డిఫరెంట్ దీనిలో మనం చేసుకున్నా కూడా 4 to 6 మనం చేసుకున్న ఒక్కొక్క దీనికి మనం 5 minutes చేసుకున్నా కూడా మనము ఈజీగా 20 to 30 minutes మనం పర్ డే అనేది 20 to 30 minutes అనేది మనం ఏదైనా సరే వర్కౌట్ చేస్తే సరిపోతుంది. సో ఆ రకంగా మనం చూసుకున్నట్లయితే దీన్ని ఇంకా ఎక్కువగానే కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా వాడతారనేది కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను, అంటే ఎన్ని వేరియేషన్స్లో అనేది. సో ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నానండి దీన్ని. ఇక్కడ స్పీడ్ బటన్ ఉందన్నమాట. ఫస్ట్ ఇక్కడ రెడ్ కలర్ బటన్ ఉంది కదా, ఇది వచ్చి ఆన్ అనమాట. సో ఇప్పుడు నేను ఆన్ చేశాను. నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఆన్ చేయగానే టైమర్ స్టార్ట్ అవుతుందన్నమాట. అంటే ఇది ఆల్రెడీ 10 minutes అనేది ఫస్ట్ స్టార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు స్పీడ్ అనమాట. మనకు 100 వరకు స్పీడ్ అనేది ఉంటుంది. బట్ స్టార్టింగ్ చేసే వాళ్ళు ఏంటంటే 20 స్పీడ్ నుంచి మాత్రమే స్టార్ట్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఒకేసారి ఫాస్ట్గా చేసుకుంటే ఏంటంటే మజిల్స్ అనేవి పట్టేసే ఇబ్బంది అనేది కలగచ్చు, అలవాటు లేని వాళ్ళు, కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు. ఈ మిషన్ని 20 నుంచి అనేది మనము స్పీడ్తో స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత మెల్లగా అలవాటు అయిన తర్వాత మనం మెల్లగా అన్నీ పెట్టుకోవచ్చు. ఫస్ట్ వచ్చి ఇలా జస్ట్ నిలబడతామండి. చూస్తున్నారు కదా, పాదాలు వచ్చి మనము ఫుట్ పర్ఫెక్ట్గా మనం పెట్టేసి అటువైపు ఇటువైపు కరెక్ట్గా నిలబడాలన్నమాట. సో దానివల్ల ఏంటంటే టోటల్ బాడీ అనేది వైబ్రేషన్ అనేది వస్తుందన్నమాట. చూడండి ఒకసారి క్లియర్గా దీన్ని మీరు చూసినట్లయితే మనకు పైన అబ్డామన్ వరకు ఇంకా షోల్డర్స్ కూడా మనకు తెలుస్తున్నాయి అన్నమాట. సో నేను ఈ వీడియో షూట్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు వీడియోలో కనపడనన్నారనమాట. సో అందువల్ల నేను తను కనపడకుండా మాత్రమే నేను వీడియో షూట్ చేస్తున్నాను. మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు అబ్డామన్ చూడండి ఎంత బాగా మనకు వైబ్రేట్ అనేది తెలుస్తుంది, టోటల్ బాడీ అనేది. సో మనం స్పీడ్ అనేది పెంచుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇప్పుడు వచ్చి నేను స్పీడ్ వచ్చి పెంచుతున్నాను, 30కి పెడుతున్నాను అనమాట. ఇంతకుముందు 20 పెట్టాను కదా, ఇప్పుడు వచ్చి 30 పెట్టాను స్పీడు. చూడండి ఇంకొంచెం మనకు వైబ్రేట్ అనేది పెరుగుతుందన్నమాట. సో దీనివల్ల అయితే నాకు తెలిసి చాలా యూజెస్ అనేది ఉందండి. మనకు చాలామందికి ఫ్యాట్ అనేది ఏంటంటే బర్న్ అవ్వదన్నమాట. సో ఫ్యాట్ అనేది మనం రెగ్యులర్గా ఇలాంటి మిషన్స్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనం బయట వెళ్ళి చేయడం అనేది ఏంటంటే రెగ్యులర్గా చేయలేము. బట్ ఇలాంటివి మనకి ఇంట్లో ఉంటే ఏంటంటే
ఏదో ఒక టైంలో అన్నా మార్నింగ్ లేదా ఈవినింగ్ ఏదో ఒక టైంలో అన్నా మనకు కుదిరినప్పుడు ఫుడ్ తీసుకునేదానికి 2-3 అవర్స్ గ్యాప్ ఉండాలండి. సో మనకు 2-3 అవర్స్ గ్యాప్ ఉన్నప్పుడు ఏంటంటే మనం ఏ టైంలో అన్నా చేసుకోవచ్చు అనమాట. 2 అవర్స్ గ్యాప్ తీసుకున్నట్లయితే మనం చేసుకోవచ్చు, అది లైట్ ఫుడ్ అనేటట్లయితే. లేదు మనం లంచ్ కొంచెం హెవీగా తీసుకున్నాము అన్నప్పుడు మాత్రమే మనం 3-4 అవర్స్ అనేది వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ పోస్చర్ వచ్చి ఒకసారి అబ్జర్వ్ చేయండి. నీస్ వచ్చి వంచారనమాట, అంటే జస్ట్ కొంచెం వంగారు. సో దానివల్ల ఏంటంటే మనకు నీస్ పైన పడుతుందన్నమాట, అంటే ఆ ప్రెషర్ అనేది ప్రాపర్గా మనకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది కూడా క్లియర్గా ఉంటుంది. మనకి ఏదన్నా పెయిన్స్ లాంటివి ఉన్నా కూడా క్లియర్ అవుతూ వస్తుందన్నమాట. బాడీకి ఫిట్నెస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మనం వీటికి ఏంటంటే ఏ వెయిట్ లాస్ కోసమో లేదా తగ్గడానికో ఇంకొకటో అన్నట్లు జస్ట్ కొద్ది రోజులు వాడేసి తర్వాత మనం వీటిని పక్కన పెట్టేసేయకుండా మన లైఫ్లో భాగంగా చేసుకోవాలంట. ఏదైనా కానీ వాకింగ్ కానీ యోగా కానీ ఇలా మనం ఇన్స్ట్రుమెంట్ అంటే మనం ఎక్సర్సైజ్ మిషన్స్ వాడడం కానీ ఏదైనా కానీ ఎవ్వరు ఏ ఏజ్లో వాళ్ళన్నా కానీ, అంటే సర్టైన్ ఏజ్ వచ్చిన వాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ మనకు ఫిజికల్ ఎక్సర్సైజెస్ అనేది కంపల్సరీ అంటారు కదా. సో అలా ఏంటంటే 20-30 మినిట్స్ అనేది కంపల్సరీ మనకు ఇలా మనం ఎక్సర్సైజ్ అనేది చేసుకుంటే మనకు ఫ్యూచర్లో మనము ఇబ్బందులు రాకుండా మనల్ని మనం అనేది ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చి ఇంకొక పోస్చర్ అండి. జస్ట్ పాదాలు ఉంటాయి కదా, పాదాలు మునివేళ్ళ పైన మాత్రమే వెయిట్ వేసి నిలబడ్డం అనమాట. సో దానివల్ల ఏంటంటే మనకు మెడాలన్నీ కూడా బాగా క్లియర్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసరికి ఇంకొక పోస్చర్ వచ్చి స్కిప్పింగ్ లాగండి, అంటే అక్కడ ఫుట్ ఉంది కదా దానికి ఒక సైడ్ మాత్రమే నిలబడడం వల్ల అది స్కిప్పింగ్ ఎఫెక్ట్ లాగా ఉంటుందన్నమాట. చూడండి, అబ్జర్వ్ చేస్తున్నారు కదా. సో ఇది వచ్చి మనకు స్కిప్పింగ్ ఎఫెక్ట్ లాగా ఉంటుంది. దీనిలో ఇంకొక ఆప్షన్ ఏంటంటే అక్కడ ఫుట్ ఉంది కదా దానిలో ఇంకొకళ్ళు కూడా నిలబడచ్చు అనమాట, అంటే ఒకేసారి ఇద్దరు కూడా నిలబడచ్చు స్కిప్పింగ్ లాగా. చాలా బాగుంటుందండి, ఫన్నీగా. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది స్కిప్పింగ్ అనేది. ఒకేసారి ఇద్దరు అలా అంటే ఫుల్ స్పీడ్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే మనం అస్సలు మాట్లాడలేమన్నమాట. చాలా బాగుంటుంది, పిల్లలు ఆడుకుంటుంటారు బాగా ఫన్నీగా మా ఇంట్లో అయితే. చూడండి, మనకు కంప్లీట్గా మనం స్కిప్పింగ్ చేసిన ఎఫెక్ట్ అనేది మనకు తెలుస్తుంది అనమాట. సో మనకు ఒక్క మిషన్లోనే ఇన్ని వేరియేషన్స్లో మనం వాడుకోవడం వల్ల ఏంటంటే మనకు మనం ఇంకొకటి మనం టైం స్పెండ్ చేయాల్సిన అవసరం, వెతుక్కోవాల్సిన అవసరం ఉండదన్నమాట. ఇప్పుడు వచ్చి నేను 40 స్పీడ్లో పెడుతున్నాను. ఇప్పుడు మనము ఇంకొక ఎక్సర్సైజ్ అనేది చూద్దాం. ఇదేంటంటే చేతులు పెడతాము, ఆ చేతులు పెట్టడం వల్ల మనం అక్కడ వెయిట్ వేయడం వల్ల మనకు టోటల్ బాడీకి వస్తుంది. చూడండి, ఫుట్కి వస్తుంది, పాదాల దగ్గర నుంచి మనకు పైన బాడీ వరకు వస్తుంది అన్నమాట టోటల్ బాడీ అనేది. అంటే ఇన్ని డిఫరెంట్గా మనం ఇన్ని వేరియేషన్స్లో మనము ఈ మిషన్ని వాడుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా, అబ్డామను, స్పైను, టోటల్ బాడీ అనేది మనకి ఇందులో. ముఖ్యంగా మనం ఏంటంటే ఇలాంటి మిషన్స్ కానీ ఎక్సర్సైజెస్ కానీ చెయ్యాలి అన్నప్పుడు ఒక 10 మినిట్స్ ముందు హాట్ వాటర్ తీసుకుంటే మనకు బెస్ట్ రిజల్ట్స్ అనేవి ఉంటాయండి. అది ఈ మిషనే కాదు, మనం ఏ మిషన్ అయినా కానీ లేదా ఎక్సర్సైజెస్ కానీ ఇవి చేసేటప్పుడు హాట్ వాటర్ అనేది మనం తీసుకొని మనం ఎక్సర్సైజెస్ కానీ ఇలా స్టార్ట్ చేసామంటే మనకు బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయన్నమాట. నెక్స్ట్ పోస్చర్ వచ్చేసరికి ఇలా నీస్ పైన కూర్చుంటామండి. మనకి అదేదో ఆసనం అంటారండి దీన్ని. సో అలా అనమాట, మొత్తం కాళ్ళు వచ్చి ఫోల్డ్ చేసేసి కూర్చుంటాం. వజ్రాసనం అంటారు కదా, కరెక్ట్. ఇది వచ్చి వజ్రాసనం అనమాట. దీనిలో మనం ఇలా కూర్చున్నామంటే టోటల్ చూడండి, ఇప్పుడు స్పైన్కి ఎస్పెషల్లీ ఈ ఈ ఈ పోస్చర్ వచ్చి మనకు స్పైన్కి బాగా యూజ్ అవుతుంది అనమాట. చాలామంది ఏంటంటే వాకింగ్ వెళ్ళాలనుకుంటారు, బట్ మనకు ఎప్పుడు క్లైమేట్ ఒకలాగా ఉండదు కనుక మనకు ఇంట్లో పిల్లలు లేదా బాధ్యతలు వీటి వల్ల ఏంటంటే రెగ్యులర్గా అనేది మనం పోలేమండి. సో దానివల్ల మనకి ఇలాంటి మిషన్స్ అనేవి మనకు చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట.
సో నెక్స్ట్ పోస్చర్ వచ్చేసరికి ఇది కంప్లీట్ ఫుల్ స్పీడ్ పెట్టుకున్నారు, అంటే మాకు అలవాటు ఉంది కనుక మేము పెట్టుకున్నామండి. బట్ ఎవరైనా కొత్త వాళ్ళు అనేటట్లయితే 20తో మాత్రమే స్టార్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చి ఇది నీస్కి అనమాట. నీసు, థైస్, అలాగే సీటు, ఈ పోస్చర్ అంతా కూడా మనకి ఏంటంటే మనకి ఎక్కడన్నా బాడీలో ఫ్యాట్ అనేది ఉన్నట్లయితే కంప్లీట్గా ఇది ఫ్యాట్ని బర్న్ చేస్తుంది అనమాట. మనం రెగ్యులర్గా దీన్ని యూజ్ చేసినట్లయితే ఫ్యాట్ అనేది బర్న్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటుందన్నమాట. సో మనం అలానే పెట్టలేం కనుక కింద పిల్లో వేసేసుకొని పైన కూడా సపోర్ట్ తీసుకుంటాం అనమాట. సో మనం ఎంతసేపు అయినా నిలబడచ్చు. బట్ మనం 5 to 10 minutes అనేది ఒక్కొక్క పోస్చర్ తీసుకుంటే సరిపోతుందండి. 5 minutes సరిపోతుంది. ఇంకా మనకు అన్నప్పుడు ఇంకొక 5 minutes అనేది యాడ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, మనకు లేడీస్కి అయితే మనకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. అంటే ఫ్యాట్ అనేది పర్ఫెక్ట్గా బర్న్ అవుతూ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి 40 స్పీడ్లో తీసుకుంటున్నాను. ఇంకొక పోస్చర్ ఉంది, అది కూడా చూపిస్తాను మీకు. ఇదేంటంటే టోటల్ మనము రిలాక్స్ మోడ్లో లాగా కూర్చోవడం అనమాట. జస్ట్ పిల్లో వేసుకొని కూర్చుంటాము. ఇంతకుముందు నీస్ పైన కూర్చున్నాం కదా వజ్రాసనం లాగా, స్పైన్ కోసం అన్నట్లు. ఇప్పుడు ఇది కూడా స్పైన్ కోసమే, బట్ టోటల్ బాడీ అంటే ఫుట్ కూడా, అంటే కాళ్ళు కూడా మనకు కంప్లీట్ వైబ్రేషన్, అలాగే షోల్డర్ టోటల్ పైన తల వరకు వస్తుంది అనమాట వైబ్రేషన్ అనేది. ఇది ఇంకొక పోస్చర్ అనమాట. చూస్తున్నారు కదా, కంప్లీట్ మనకు పాదాల దగ్గర నుంచి చేతులు, అబ్డామన్, పైన షోల్డర్స్ వరకు మనకు వైబ్రేషన్ అనేది తెలుస్తుంది. నెక్స్ట్ ఇంకొక పోస్చర్ ఏంటంటే మనము వాకింగ్ చేసే పోస్చర్ అనమాట. మనము ఒక కాలు ముందుకి ఒక కాలు వెనక్కి పెడతాం కదా, వాకింగ్ చేసినట్లు. సో ఇదొక పోస్చర్ అనమాట. దీనిలో ఏంటంటే మనకు ఆల్మోస్ట్ కంప్లీట్ బాడీ దీనిలో కూడా వస్తుంది అనమాట. చూస్తున్నారు కదా. సో ఇలా అనమాట మనకేంటంటే బ్యాలెన్స్డ్గా మనం అలా నిలబడినప్పుడు ఏంటంటే మనకు కంప్లీట్ బాడీ అనేది వస్తుంది. ఇది 2 times, అంటే ఫ్రంట్ బ్యాక్ 2 మనం తీసుకోవాలన్నమాట. అంటే ఒక కాలు ఇటు ఒక కాలు అటు అన్నట్టు 2 waysలోనూ మనం చేయాల్సి ఉంటుంది. నాకు తెలిసి ఇది చాలా వరకు మనకు ఇంట్లో ఆల్మోస్ట్ అందరికీ ఉపయోగపడుతుంది అన్నట్లు దీన్ని మీకు ఇవాల్టి వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇందాక అటువైపు చెప్పాను కదా, ఇది వచ్చి ఆపోజిట్ మోడ్ అనమాట. సో చూస్తున్నారు కదా, అబ్జర్వ్ చేస్తున్నారు కదా, మనకు పైన షోల్డర్ వరకు మనకు దాని ఎఫెక్ట్ అనేది మనకు పైన వరకు ఉంటుందన్నమాట, దాని రిజల్ట్ అనేది. సో ఇలా వస్తుంది. సో ఇదండి ఇవాల్టి వీడియోలో నేను చూపించిన ఈగల్ హెల్త్ మేట్ అనమాట ఇది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కింద మీకు కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది. సో దాన్ని కూడా మీరు యాక్టివేట్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. మీరు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు చూసాక లైక్ చేసి, షేర్ చేసి, అలాగే కమెంటు, మీరు గివ్ అవేలో పార్టిసిపేట్ చేస్తున్నట్లు కూడా ఖచ్చితంగా మీరు అందులో మెన్షన్ చేయండి. సో ఫ్రెండ్స్, నేను మరి ఇంకొక మంచి టాపిక్తో నేను మళ్ళీ రేపు మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.